సెప్టెంబర్ నెల దేవరా, సత్యం సుందరం వంటి హిట్ చిత్రాలతో ముగిసింది. ప్రెజెంట్ అక్టోబర్ నెల స్టార్ట్ అయింది. దేవరా, సత్యం సుందరం మూవీస్ హవా నడిచే ఛాన్స్ ఉంది. అక్టోబర్లో మరిన్ని స్మాల్ బిగ్ మూవీస్ సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. ఈ నెలలో డిఫరెంట్ స్టోరీలతో ఆడియన్స్ ముందుకి రానున్న మూవీస్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. అక్టోబర్లో 2 పండుగలతో పాటు మూవీస్ పండుగ కూడా కలిసొచ్చింది. దసరాతో పాటు అక్టోబర్ చివరిలో దీపావళి సినిమాల సందడి కూడా మొదలైపోతుంది. తొలి వారంలో 4 సినిమాలు వస్తున్నాయి. శ్రీ విష్ణు స్వాగ్ మూవీ 4న రిలీజ్ కానుంది. దీంతో పాటు ప్రిన్స్ నరేష్, అగస్త్య ప్రధాన పాత్రల్లో కలి, సాయి ధన్సిక లీడ్ గా, దక్షణ, నోయల్, రిషిత నెల్లూరు నటించిన బహిర్భూమి రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్ హీరోగా తెరకెక్కుతున్న మిస్టర్ సెలబ్రిటీ మూవీ, ఈటీవీ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ రామ్ నగర్ బన్నీ కూడా అదే డేట్ న రిలీజ్ అవుతుంది. రిలీజ్ కు సిద్ధమైన మూవీస్ కంటే శ్రీ విష్ణు స్వాగ్ మూవీ పైన ఎక్కువగా బజ్ ఉంది. 4 తరాల కథ. శ్రీ విష్ణు 4 గెటపుల్లో కనిపిస్తారు. ఈ మూవీ డైరెక్టర్ హసిద్ గోలీ గతంలో రాజరాజ చోర మూవీ ఓ హిట్ ఇచ్చాడు. రితు వర్మ, మీరా జాస్మిన్, సునీల్ ఇలా ముఖ్యమైన యాక్టర్స్ ఈ మూవీలో నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. రామ్ నగర్ బన్నీ ట్రోలింగ్ ప్రమోషన్స్ తో కొందరి దృష్టి ఆకర్షించగలిగింది. చంద్రహాస్ యాటిట్యూడ్ విపరీతంగా ట్రోల్ అయింది. ఆర్జీవి లాంటి మరో ట్రోలింగ్ సెలబ్రిటీ సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు. మొత్తానికి తొలి సినిమాకే యాటిట్యూడ్ స్టార్ ట్యాగ్ తో వస్తున్నాడు. రామ్ నగర్ బన్నీ, నరేష్, అగస్త్య, కలి టీజర్ ఆసక్తికరంగానే ఉంది. ఆడియన్స్ లు ఈ మూవీలు ఎంతవరకు అట్రాక్ట్ చేయగలదు అనేది వేచి చూడాలి. దక్షిణతో పాటు మిగతా సినిమాలపై ఏమంత బజ్ లేదు. నిజానికి దసరా వారంలోనే కనీసం 2 పెద్ద తెలుగు సినిమాలు రావడం ఆనవాయితీగా ఉండేది. కానీ ఈ ఏడాది పెద్ద సినిమాల జోరు లేదు. కేవలం గోపీచంద్ విశ్వం ఒక్కటే తెలుగులో పెద్ద సినిమా. గోపీచంద్, శ్రీనువైట్ల కాంబోలో అక్టోబర్ 11న ఈ మూవీ థియేటర్స్ లోకి రానుంది. శ్రీనువైట్ల మార్క్ వినోదం ఉన్న మూవీ ఇది. దసరాకి తెలుగులో మరో ఏ సినిమా రిలీజ్ లేకపోవడం కలిసొచ్చే ఛాన్స్ ఉంది. గోపీచంద్, శ్రీనువైట్ల ఇద్దరు కమర్షియల్ సినిమాలతో అలరించేవారే. అయితే చాలా కాలంగా వీరికి మంచి కమర్షియల్ విజయం దక్కలేదు. ఆ లోటు విశ్వం తీరుస్తుందేమో చూడాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తున్న వెట్టయాన్ మూవీ దసరా బరిలో ఉంది. రజనీ మూవీ అనగానే ఒక అటెన్షన్ ఉంటుంది. దీనికి తోడు జైలర్ తర్వాత రజనీ నుంచి వస్తున్న సోలో రిలీజ్ కావడం, ఓ పాట వైరల్ అవ్వడంతో వెట్టయాన్ పై దృష్టి పడింది. తెలుగు లాంగ్వేజ్ అందరికీ అర్థమయ్యేలా ఓ ఇంగ్లీష్ టైటిల్ పెడితే ఇంకా బాగుండేది. కానీ అదే పేరుతో రిలీజ్ కానున్నాయి. ఈ మూవీ ఈ నెల 10న రిలీజ్ కానుంది. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా కీలక రోల్స్ చేస్తున్నారు. సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో మూవీ 11న రిలీజ్ అవుతుంది. ఇదొక ఫ్యామిలీ డ్రామా. అర్జున్ మేనల్లుడు ధ్రువ్ హీరోగా, మార్టిన్, ఆలియా భట్, జిగ్రా డబ్బింగ్ బొమ్మలు మూవీ రిలీజ్ అవుతుంది. సుహాస్ జనక అయితే గనక మూవీతో 12న వస్తున్నాడు. దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం పాయింట్ లో కూడా కొత్తదనం ఉండడంతో ఆసక్తి ఏర్పడింది. ఇక 3వ వారంలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. చివరి వారంలో దీపావళి గనక సినిమాలు క్యూ కడుతున్నాయి. దుల్కర్ సల్మాన్, లక్కీ భాస్కర్, విశ్వక్ సేన్, మెకానిక్ రాఖీ, సత్యదేవ్, డాలీ, ధనుంజయ, జీబ్రా, శివకార్తికేయన్, అమరన్ ఈ మూవీస్ అన్ని 31న బాక్సాఫీస్ ముందుకొస్తున్నాయి. ఈ 5 సినిమాలపై మంచి క్రేజ్ ఉంది. జోనర్స్ పరంగా కూడా దేనికవే ప్రత్యేకమైన సినిమాలు. మొత్తానికి అక్టోబర్ లో కొత్త సినిమాలకు లోటు లేదు. మరి ఎన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తాయో చూడాలి.